హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. చాలామందికి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, అలాగే నాన్ వెజిటేరియన్స్కి ఏమో చికెన్లు మటన్లు లేనప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? కోడిగుడ్డు. అందులోనూ కోడిగుడ్డు పొరట అయితే చాలామందికి ఫేవరెట్. కానీ అస్తమానం కోడిగుడ్డు పొరట చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే కోడిగుడ్డు అలాగే క్యాబేజ్ పొరట అండి. మేమైతే కోడిగుడ్డు పొరట అంటాం, మీరేమంటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా కోడిగుడ్డుతో పాటు క్యాబేజ్ కూడా వేసుకుంటే మనకి ఒక వెజిటేబుల్ కూడా మన ఫుడ్లో ఇంక్లూడ్ అయినట్టు ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి మొత్తం రెసిపీ మొత్తం చూసేసి. అలాగే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ రెసిపీ మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే క్యాబేజ్ని సన్నగా ఇలాగా తరుక్కోవాలండి. మనం సలాడ్లోకి వాటిల్లోకి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగా పెద్దవి కాకుండా సన్నగా అలా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం తరుగుకుని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. వాటితో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అండ్ అలాగే పచ్చిమిరపకాయ చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అండ్ ఉల్లిపాయలు కూడా ఈ కర్రీలోకి అయితే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి. సో అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు పసుపు కూడా వేసేసుకోండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలను అయితే కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకుని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాంట్లో మనం సన్నగా తరుగుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని మగ్గనివ్వాలండి, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం ఎక్కువసేపే పడుతుంది మగ్గడానికి. సో అవి మగ్గేలోపు మధ్యలో సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒకసారి కలుపుకున్నాక క్యాబేజ్ ముక్కల్ని తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని క్యాబేజ్ కుక్ అయ్యేంత వరకు మనమైతే మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక దాంట్లో చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని క్యాబేజ్ని అయితే మగ్గనివ్వండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి క్యాబేజ్ కూడా ఎక్కువసేపే కుక్ అవ్వడానికి టైం పడుతుంది. క్యాబేజ్ కుక్ అయ్యేలోపు ఎగ్స్ అయితే తీసుకుని రెడీగా ఉంచుకోండి. మేమైతే 5 ఎగ్స్ తీసుకున్నాము. ఈ ఎగ్స్ని ఒక గిన్నెలోకి మొత్తం అన్నీ కొట్టేసి అయితే పెట్టుకున్నామండి. మీరు డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, మేమైతే టైం కలిసి వస్తుంది కదా అని అలా చేసాము. చూసారు కదండి, క్యాబేజ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఎగ్స్ అనేవి వేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ అవన్నీ వేసేసుకుంటున్నాను. మీరైతే ఒక్కొక్కటి వేసుకోవాలనుకుంటే ఒక్కొక్కటి వేసుకోండి. చూసారు కదా, ఎగ్స్ అయితే 5 ఎగ్స్ వేసేసుకుంటున్నాం. మనం ముందు కుక్ చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని స్టవ్ అయితే ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక ఎగ్స్ కలిపినంతసేపు కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీకు ఎగ్స్ పెద్ద ముక్కలుగా కావాలి అనుకుంటే ఎగ్స్ వేసుకున్నాక ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఉంచేసి అప్పుడు మిక్స్ చేసుకోండి. లేదు నాకు చిన్నగా ఇష్టము అనుకుంటే వెంటనే అయితే మిక్స్ చేసేసుకోండి. వెంటనే మీకు బాగా మిక్స్ చేసుకోండి మొత్తం ఎగ్ అనేది కుక్ అయ్యేంత వరకు. మామూలు మనం పొరట చేసుకున్నప్పుడు ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మీరైతే సాల్ట్ చూసుకోండి. ఫస్ట్లో మనం క్యాబేజ్ ఉడుకుతున్నప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి రెండింటికి సరిపోవాలి కాబట్టి మీరు ఒకసారి సాల్ట్ సరిపోతుందో లేదో మీరు చూసుకోండి. ఏమన్నా తక్కువైతే మళ్ళీ అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. మేము కూడా ఇప్పుడు చూసుకున్నాము, కొంచెం తక్కువైంది, ఎందుకంటే ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి వాటికి కూడా సరిపోవాలి కాబట్టి
సో మేము వేసుకుని మిక్స్ చేసేసుకున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఎగ్ క్యాబేజ్ పొరట అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి డైరెక్ట్ రైస్లోకి బాగుంటుంది, అలాగే పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్ కింద కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.